ఒక మామిడి తోట, ఒక ఫామ్ హౌస్ ఉన్నటువంటి ల్యాండ్ అయితే ఉందండి. ఈ చుట్టూ వచ్చేసి ఇది ల్యాండ్ వచ్చేసరికి 2 acres. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో ఇప్పుడు మీ ముందుకైతే ఒక 2 acres బిట్ ల్యాండ్ తీసుకొచ్చానండి. సో ఇది చుట్టూ ఫెన్సింగ్ కడీలు వేస్తున్నాయి, అంతేకాకుండా గేట్తో సహా ఉంది. మనం చూస్తున్నాం ఇప్పుడు మనం గేట్ ఎంటర్ అయినాం అనమాట. సో ఇంట్రెస్ట్లోనే మెయిన్ ఇంట్రెస్ట్లోనే వచ్చేసరికి మనకు ఒక 15 మొక్కలు పైన మనకు కొబ్బరి చెట్లు ఉన్నాయండి. మనకు వచ్చేసరికి మనకి ఇది సో ఇందులో వచ్చేసరికి ఒక ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదైతే మనకు సేల్కి ఉందన్నమాట. ఒక చిన్న ఫామ్ హౌస్ మొత్తం బాత్రూమ్తో సహా ఉంది. ఎవరైనా వచ్చి ఉండొచ్చు. 2 acres బిట్టే అనమాట. సో ఇదే అండి ఫామ్ హౌస్ వచ్చేసరికి. ఇది చూస్తున్నాం కదా, జస్ట్ మనం బయట కూర్చోడానికి ప్లేస్ ఇది. ఆ తర్వాత ఇందులో ఒక రూమ్ ఉంది. ఒక రూమ్, ఒక బాత్రూమ్, సిట్ అవుట్ అనమాట. సో కంప్లీట్గా మనం వస్తే ఎంజాయ్ చేయడానికి కూర్చోడానికి అయితే ఒక ఫామ్ హౌస్ అయితే ఉందన్నమాట. ఇందులో వచ్చేసరికి ఇది కిచెన్, స్మాల్ కిచెన్ లాగా అన్ని కడుక్కోవడానికి, వాష్ చేయడానికి ఉంది. సో ఒక వాష్రూమ్ జస్ట్ వాష్రూమ్ కూడా ఉందన్నమాట. ఇది మనం బయట జస్ట్ కూర్చోడానికి అనమాట. ఇదైతే ఒక స్మాల్ ఫామ్ హౌస్ అనమాట. ఇవి చూస్తున్నారు కదా, కొబ్బరి ముక్కలు అనమాట. సో కొబ్బరి ముక్కలు కూడా క్రాప్స్కి వచ్చాయండి. ఇప్పుడే పూత పూస్తుంది, నెక్స్ట్ అయితే క్రాప్ ఉంటుంది. మనకైతే ఒక 120 కొబ్బరి మొక్కలు అనమాట, కొబ్బరి చెట్లు ఉన్నాయన్నమాట. మొత్తం కోకోనట్ ప్లాంటేషన్ అయితే 120 ఉంది. మనకు 2 acresలో 120 కొబ్బరి ప్లాంట్స్ ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. మనకి ఇది వచ్చేసరికి మనకిది చూస్తున్నారు కదా. ఇది వచ్చేసరికి మనకు సాగర్ హైవేలో వస్తుందండి. మీకు చెప్పడం మర్చిపోయినా, ఇది సాగర్ హైవేలో వస్తుంది మనకిది. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకిది. ఇదైతే టోటల్ ఎక్స్టెండ్ అయితే మనకు 2 acres బిట్ అనమాట. సో టోటల్ 2 acres ఉంది. ఈచ్ ఏకర్ వచ్చేసి వీళ్ళు 49 lakhs పర్ ఏకర్ చెప్తున్నారు. సో మనకి ఇది హైవే నుంచి అయితే 8 kilometers మనకి డిస్టెన్స్ ఉంటుంది. మనకు సాగర్ హైవే నుంచి ఒక 2 kilometers మనం మట్టి రోడ్డు, మిగతా 6 kilometers అయితే మనం డాంబర్ రోడ్నే వస్తాం. సో రోడ్ టు రోడే వస్తాం అనమాట. చూస్తున్నారు ఎంత నీట్గా ఉందన్నమాట. మనకు 210 వచ్చేసి మ్యాంగో ప్లాంటేషన్ అండి. 210 మ్యాంగో ప్లాంటేషన్ ఉంది. ఇందులో వచ్చేసరికి మనకి ఇది ఫ్రంట్లో అయితే ఒక 15 feet మనకు కట్టారనమాట. ఇది వచ్చేసరికి మనకి సాగర్ హైవేలో వస్తుందని చెప్పాను కదా. నాంపల్లి అని చెప్పేసి మనకు అది నాంపల్లి మండల్లో వస్తుంది. పిక్పూర్ అని చెప్పేసి ఒకటి విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. నాంపల్లి మండల్, నల్గొండ డిస్టిక్లోకి వస్తుంది మనకిది. మనం సాగర్ హైవేలో వెళ్తే మనకు చింతపల్లి సాయిబాబా గుడి ఉంటుంది కదా. మన సాయిబాబా గుడి నుంచి లోపలికి వెళ్తే మనకు ఒక 8 kilometers డిస్టెన్స్లోకి వెళ్తే సో ఏదైతే ఈ ఫామ్ హౌస్ తోట అయితే ఉందో ఇది మనకైతే అమ్మడానికి ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. మనకు వచ్చేసరికి మనకిది. సో మొత్తం అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను, చూడండి. అన్నీ కూడా చెట్లు కూడా చాలా బాగా వచ్చాయి. ఈ 210 మొక్కలు కూడా అన్నీ ఒకటి కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి అనమాట. మీకు మొత్తం చూడండి, కొబ్బరి చెట్లు కూడా ఎంత హైట్లో ఉన్నాయి. సో ఇవి హైబ్రిడ్ అనమాట. ఇవి హైబ్రిడ్ కాబట్టి వీటికి ఆల్రెడీగా పూత కూడా వచ్చింది. వీటికి ఆల్రెడీగా మనకు కొబ్బరికాయలు నెక్స్ట్ నుంచి అయితే క్రాప్ వచ్చేస్తుంది అనమాట. సో మ్యాంగోస్ కూడా అలాగే ఉన్నాయన్నమాట. మామిడి చెట్లు కూడా మనకు క్రాప్కి వచ్చేసినాయి. సో ఎవరైనా చిన్న ఫామ్ హౌస్ తక్కువ రేట్లో కావాలనుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. జస్ట్ 49 lakhs పర్ ఏకర్ అయితే అమ్ముతున్నారు వీళ్ళు వచ్చేసరికి మనకిది. ఇది హైదరాబాద్కి ఒక 80 kilometers డిస్టెన్స్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. మన హైదరాబాద్కి ఒకసారికి 80 kilometers డిస్టెన్స్లోనే ఉంటుంది మన ల్యాండ్ వచ్చేసరికి. సో ఎవరైతే ఈ ల్యాండ్ కొనాలనుకుంటున్నారో, ఏదైతే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే ఉందో వాళ్ళు మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదా వాట్సాప్ కూడా చేసి ఈ యొక్క ల్యాండ్ యొక్క డీటెయిల్స్ వాళ్ళని కూడా మీరు తీసుకోవచ్చు అండి. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి, అదే అండి మన గేట్ అండి. సో రెడీ టు చుట్టూ డ్రిప్పింగ్ ఉంది, బోర్ ఉంది, అంత నీట్గా ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్ అనమాట. ఇది మనకు తోట. ఈ తోట అయితే మనకైతే సేల్కి ఉందన్నమాట. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.